కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రాల్లో హిందూ వ్యతిరేక సంఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసార సహ ప్రముఖ్ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి కేవలం హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ గుళ్లను విగ్రహమూర్తులను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఈ రోజు షాద్నగర్లోని ఫారూక్ నగర్ లో అమరేశ్వర ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేశారని, హనుమాన్ దేవాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంబటిపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారని, ఇలా తెలంగాణలో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క నిందితుడిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదని అన్నారు. కేవలం ముస్లిం ఓట్ల కోసం హిందూ మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ లోపల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి హిందూ మందిరాలపైన అనేక రకాల దాడులు జరిగినా ఇక్కడ ఎంతమంది దాడులు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారో ఈ యొక్క ప్రభుత్వం లెక్క తెలిసిన పరిస్థితి. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇవాళ ముస్లిం ఓట్ల కోసం మాత్రమే దోషులను పట్టుకోవట్లేదు. దాని యొక్క ఆలోచనే పరంపరంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తిగా అనేకమైన మందిరాలపైన ఇవాళ దాడులు జరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పక్కనున్న ఒక గ్రామం లోపల ఇవాళ హనుమాన్ విగ్రహం పైన కాలబెట్టడం జరిగింది. షాద్నగర్ సంబంధించిన ఫారూక్ నగర్ లోపల శివాలయం సంబంధించిన విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. అసలు ఎక్కడ పోతుంది తెలంగాణ లోపల? ఇదేమన్నా నిజాం పరిపాలన లేకుంటే ఔరంగజేబ్ పరిపాలన ఇవాళ తెలంగాణ కొనసాగుతుందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. హిందూ మందిరాలపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? మసీదులపైన ఎందుకు దాడులు జరగట్లేదు? చర్చిలపైన ఎందుకు దాడులు జరగట్లేదు? అంటే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఈ రాష్ట్రం లోపల జిహాద్ తీవ్రవాదులు మందిరాలను టార్గెట్ చేసి దాడులు జరుపుతుంటే ఈ యొక్క ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మామూలు చూచి చూడనట్టు దోషులను వదిలేసింది. కాబట్టి ఈ యొక్క పరంపర అన్ని దాడులు జరగడానికి కారణం ప్రభుత్వం. ఎంత దారుణమైన దారుణం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దోషుడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించాలి. వాడికి సరైన పనిష్మెంట్ జరిగితేనే ఇలాంటి దాడులు జరగకుండా పోతాయి. కానీ ప్రభుత్వం చేతగానితనం, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇవాళ అన్ని మందిరాలపై దాడులు జరుగుతుంది. దీనికి ప్రభుత్వమే వైఫల్యమే కారణం అని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఓన్లీ ఓట్ల కోసం కాదు, ఇందులో ఓట్లు వెళ్ళారా? ఇందులో ఓట్లతో ఈ యొక్క ప్రభుత్వం మీద నడవట్లేదా? ఓన్లీ ముస్లింలు బాగున్నారా? వాళ్ళ గురించి ఈ యొక్క ప్రభుత్వం వలిసిందా? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఇవాళ షాద్నగర్లో కావచ్చు, భూపాలపల్లిలో కావచ్చు, ఏ దోషులు కానీ ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేసి వాళ్ళని లోపలేసేసి కఠినంగా శిక్షించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. షాద్నగర్ లోపల భజరందర్ కార్యకర్తలు ఇప్పటివరకు చాలా గంటల నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. వాళ్ళు రేపటి వరకు నిరసన కార్యక్రమం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు. కాబట్టి హిందూ సమాజం అందరూ ఆలోచించండి. షాద్నగర్ జరిగే నిరసన కార్యక్రమానికి మీరందరూ మద్దతు చెప్పాలి. మనందరం అక్కడ వెళ్దాం. అక్కడ ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో ఆ దోషులను అరెస్ట్ చేసే వరకు అక్కడనే కూర్చున్నామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. అందరికీ జై శ్రీరామ్.